నమస్తే, వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ప్రేక్షకులందరికీ తొలి శ్రావణ శుక్రవారం మరియు నాగపంచమి శుభాకాంక్షలు. నవ సమాజ స్థాపన బాలికా విద్యతోనే సాధ్యమవుతుంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలం సింగూపురం కేజీ బీవీ పాఠశాలలో శుక్రవారం వన్ స్టాప్ సెంటర్లపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ ఆడపిల్లలను చదివించడంతో పాటు వారి రక్షణకు సమాజం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడపిల్లలు మహిళలు కష్టం కలిగితే 108, 100, 118, 112 నెంబర్లో సమాచారం అందించాలి అని సూచించారు. బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలి అని తెలిపారు. బాలికా విద్యను ప్రోత్సహించడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సన్యాసి నాయుడు, ప్రిన్సిపల్ సింగూపురం సర్పంచ్ గుండు ఆదిత్య నాయుడు, కేజీబీవీ అధ్యాపకులు, వన్ స్టాప్ సిబ్బంది, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం పదకొండు సర్పంచ్ గారు ఆదిత్య నాయుడు గారికి, సర్పంచ్ చిన్నారావు గారికి, అలాగే స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మాజీ వైస్ ప్రెసిడెంట్ సింగపురం రమణ గారికి, ఇతర సిబ్బందికి అందరికి కూడా, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. అలాగే పిల్లలందరికీ నా యొక్క అభినందనలు అండ్ ఆశీస్సులు. ఓకే, అయితే ఈరోజు ఈ కార్యక్రమం వన్ స్టాప్ సెంటర్ ఎందుకోసం పెట్టారని మీకు తెలుసా? అర్థమైందా? సో పిల్లలు వాళ్ళకి సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎలాగా, ఎవరైనా మనకి ఎప్పుడైనా ఎటువంటి ఇబ్బందులు కలిగిస్తే, అంటే ఇబ్బంది అంటే కొట్టడమే కాదు, చెప్పడమే కాదు, నాలెడ్జ్ ఉపయోగించి ట్యాక్ట్ఫుల్గా ఎలాగ మనం ఎస్కేప్ అవ్వాలి, ఎలాగ స్పాంటేనియస్గా మనం ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, ఎవరైనా మనం ఫ్లోరోప్ చేస్తే ఎలాగ దాన్ని తప్పించుకోవాలి, అన్నింటి మీద అవగాహన చేసుకోవాలి. తర్వాత మీరు చదువుతున్న ఈ స్కూల్ ఏంటో తెలుసా? ఎవరా వాళ్ళ ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏంటి, ఎందుకు ఆ పేరు పెట్టింది గవర్నమెంట్, ప్రభుత్వం ఎంత డబ్బులు పెట్టి మీకు ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఎందుకు చదివిస్తుంది? సో మనం ఏం చేయాలి? మీరు బాగుండాలి, మీ పేరెంట్స్ని పెద్ద అయితే మీరు బాగు చేయాలి, మన ఊరిని బాగు చేయాలి, మన దేశం కోసం అభివృద్ధి చెందే విధంగా చేయాలి. అందుకే చేస్తున్నా. అంతేగాని ఇప్పుడు ఈరోజు మీరు ఎవ్వరి మాటలు నమ్మకూడదు. మీ పేరెంట్స్, మీ టీచర్స్ మీకు ఇంపార్టెంట్. పోతుందా? ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కదా. డిగ్రీ వరకు మీరు మీ పేరెంట్స్, టీచర్స్ చెప్పిందే వినాలి. ఇది ఫస్ట్ రూల్. తర్వాత మనం ఇక్కడ చదువుతున్నాం, మనకు ప్రభుత్వం ఎంత ఫెసిలిటీ ఇస్తుంది, ఏ ఆశయాల కోసం మనకి ఇక్కడ చేసింది, మనం ఏం చేస్తున్నాం, మనం ఆ దిశగా ముందుకు వెళ్తున్నామా లేదా అని ఆలోచించాలి. అర్థమైందా? రెండో పాయింట్. 3, బాగా చదువుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఆడుకోవాలి, గేమ్స్ గట్రా అన్నీ బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి. ఈ లైఫ్ మళ్ళీ మీకు రాదు. బంగారు భవిష్యత్తు, ఇది బంగారు లైఫ్.